మళ్ళీ ఈసారి ఏమైనా 2024లో పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తారా అక్క? పవన్ కళ్యాణ్కి అయితే మేము ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు అక్క? ఈ అవినీతి లేని పాలన ఎందుకంటే జగన్ అన్నది పొందాము. మరి ఆయన పరిపాలనలో మేము ఆయన లబ్ధి చేసినవన్నీ మేము పొందాం కాబట్టి మళ్ళీ ఆయనకే వేస్తామని, జగనానికే వేస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఎక్కడి నుంచి పోటీ చేశారు కదా, ఈసారి ఆయన ఎప్పుడు పోటీ చేయలేదు కదండి. మరి అవునండి, ఆయన రాలేదు కదా, ఈయనే కదా, అందుకు మళ్ళీ ఈయనే రావాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిపించుకుంటారా అక్క? గెలిపించుకొని జగన్ అన్నే వస్తారండి. మళ్ళీ టీడీపీ జనసేన కూడా పొత్తులతో పోటీ చేస్తారు. లేదండి, ఆ ప్రభుత్వంలో మాకు ఏది రాలేదండి. ఈ ప్రభుత్వంలో నాకు అన్ని పొందామండి, మేము జగనానికే ఇస్తాం. 2024లో పవన్ కళ్యాణ్ ఏమైనా ఛాన్స్ ఇస్తారా అన్న? ఛాన్స్ ఏమి లేదన్న. ఏం దేనికి ఇవ్వాలని ఛాన్స్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు 2014లో, టీడీపీకి సపోర్ట్ చేశాడు, నెగ్గించాడు. తర్వాత వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో హామీలను నెరవేర్చలేదు, ఒకసారి కూడా క్వశ్చనించలేదు, పరిశీలిస్తానన్నాడు, ప్రశ్నించలేదు. 2019లో ఇండివిజువల్ పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు ప్రజలకి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ పార్టీ పెట్టినాడు ఏం చేయాలి? నేనే ముఖ్యమంత్రిని పోటీ చేసి నెగ్గాలి, దమ్ముగా ఓడినా కానీ నెగ్గినా కానీ ఉండాలి. అలాగా ఈయన వెళ్ళి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ 2014లో సపోర్ట్ చేశాడు. ఆయన చంద్రబాబు నాయుడు పరిపాలన బాగోలేదని ప్రజలందరూ తిరస్కరించారు. మళ్ళీ ఇలాగెళ్ళి చంద్రబాబు నాయుడుతో ఎలా పొత్తు పెట్టుకుంటాడు? ఇప్పుడు ఏదీ లేదు, దిగజారిపోడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయనకి ఇండివిజువల్గా జెండా ఉంది, అయినా కానీ తెలుగుదేశం జెండా ట్యాగేసి తిరుగుతున్నాడు. ఎంత అవమానం జన సైనికులకి. వాళ్ళందరూ సిగ్గుతో చచ్చిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు జన సైనికులు అందరూ. అంత అవమానం పడుతున్నారు వాళ్ళందరూ. ఓన్లీ ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక పెంపుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్నాడో, ఏమని అన్నాడో, దత్తపుత్రుడు అన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు. నిరుపేదలకు ఏమైనా అవుతే, నిరుపేదలకు ఏదైనా ఆపద వస్తే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం, వాళ్ళని పలకరించడు. చంద్రబాబు నాయుడుకి ఏదైనా ఆపద వస్తే చాలు పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. జన సైనికులు, కాపు సోదరులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఎంతో అనుకున్నారు కదా. అనుకున్నారన్న, ఏం చేస్తాం పాపం, మళ్ళీ ఎన్నో కళలు అన్నారు. ఇప్పుడు బయటకు రాలేదు పాపం. వాళ్ళు చూసారా, జన సైనికులు చాలా నాయకులు వైఎస్ఆర్సీపీలోకి వచ్చేస్తున్నారు. ఏమన్నాడు? నేను చంద్రబాబు నాయుడు కూర్చుని మాట్లాడుకుంటా సీఎం సీట్ గురించి అన్నాడు. ఎవరు వస్తారన్నా అన్నా? వైఎస్ఆర్ ఇప్పుడు వై నాట్ 175 ఆ టార్గెట్ మాది, దాని మీద వెళ్ళిపోతాం. అందులో ఒక సీట్ తగ్గినా కానీ మేము బాధపడిపోతాం. అది మా టార్గెట్. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. పార్టీ పెట్టి ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, రెండోసారి 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించాడు. అది ఆయన కెపాసిటీ, ఆయన బతుకు. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టాడు, 19లో చేశాడు, ఓడిపోయాడు, 2 చోట్ల పోటీ పడ్డాడు, 2 చోట్ల డిపాజిట్ ఆయన. అది ఆయన బతుకు. ఇంతకంటే చెప్పుకోవడానికి ఏముంది? 175 కాదు, 170 ప్లస్ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కావాలంటే ఆ క్యాండిడేట్లు ఉన్నారు మాకు. వాళ్ళకి 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లే లేరు. జనసేనకు ఉన్నారా? అందుకే కదా పొత్తులోకి వెళ్ళాడు. టీడీపీకి ఉన్నారా? లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? వైసీపీ నాయకులందరూ వచ్చండి, ఎమ్మెల్యేలు అందరూ వచ్చండి. ఏంటి మనం వదిలేస్తే మేము చేయకూడదు, వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు అందరూ. అది వాళ్ళ కెపాసిటీ, అది పవన్ కళ్యాణ్ కెపాసిటీ. ఎందుకు ఛాన్స్ అడిగి ఆడు ఇక్కడ రోజు వస్తాడు, సంవత్సరానికి ఒకసారి వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ దొంగుంటాడు. ఆడు అసలు వేస్తాడు. అసలు సీనియర్ ఎవడో రాడు. అసలు ఈ పట్టు గెలిచాడంటే ఇంకెవరిని అసలు అడ్రస్ ఉంటారు. అసలు ఎవరు కూడా ఎక్కడో పోతామే. ఇంకా జగన్దే మొత్తం. పవన్ కళ్యాణ్ 160 సీట్లు మేము గెలుస్తామని అసలు గెలవడు. అసలు ఆడు ఏదో వాగుతున్నాడు తప్ప అసలు గెలిచేదే అసలు. ఆడు అసలు గెలిచేది లేదు. పొత్తుతో పోటీ చేస్తుండే కదన్నా. పొత్తుతో పోటీ చేసి ఏం పోటీ చేసి అది గెలవడు. అసలు ఆడు రాడు. అసలు ఆడు రాడు. దేవరంలో చేయమని ఎక్కడో చోట చేసుకోమను. అసలు డిపాజిట్ రాడు. అసలు ఇక్కడ నుంచి పోటీ చేశాడు, చేస్తే సుఖమేముంది. ఆడు వాళ్ళు కాదు. ఆడు అటు కాడికి ఇటు కాడికి ఎత్తాడు. ఎవరికో ఏం చేయడు. ఊళ్ళోకి రాడో, గ్రామాల్లో కూడా రాడో. ఆడు వల్ల ఎంతో మంది దెబ్బతినేశారు. డబ్బులు ఇచ్చాడికి, కోట్లు కొట్టి ఇచ్చాడు. ఆడికి ఏదో గెలుతాడు, ఏదో చేస్తాడు. మొత్తం అందరూ పోయారు. జన సైనికులు కానీ, కాపు సోదరులు కానీ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కలలు అన్నారు. మరి వాళ్ళే దెబ్బేసాడు కదా. కాపు సోదరులనే దెబ్బేసాడు. నేను కాపు సోదరులను నమ్మకం పెట్టుకుని వాళ్ళు ఏదో చేస్తే మొత్తం వాళ్ళనే దెబ్బేసాడు. ఇప్పుడు అటు పొత్తెట్టుకుని ఇవాళ అసలు ఎత్తుకు డిపాజిట్లు రావు. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు అన్న? మొన్నే చూసారు తెలంగాణ ఎలక్షన్ లో ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. బర్రె లెక్కకి ఎక్కువ మెజార్టీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కంట. మీరు దాన్ని బట్టి ఆలోచించుకుని ప్రజలందరూ వేయాలి. గంటకో మాట. పవన్ కళ్యాణ్ సార్ నాకు 160 సీట్లు వస్తాయని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నేను దేనికి పని చేయను. నాకు 150 వస్తాయి, 200 వస్తాయి అంటాను. ఎందుకు ఉపయోగం ఏమి లేదు కదా దానికి. అలా చెబుతూ ఉంటాడు, అలా తిరుగుతూ ఉంటాడు, అలాగే పెంచుకోకలాగా. పవన్ కళ్యాణ్ కూడా 2024లో ఛాన్స్ ఇచ్చేమైనా గెలిపించుకుంటారా మీరు? పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ లేదు ఇంకా. ఎందుకంటే మా సీని గారిని చూసి భయం వేసి పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఎమ్మెల్యే అవునాడు. 10 ఏళ్ళు అయితేనేంటి, 25 ఏళ్ళు అయితేనేంటి. ప్రభుత్వం రాదు, మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నాడు కదా పవన్ కళ్యాణ్. అతను వల్ల ఏమి కానీ
ఏయో సొలుకోలు చెప్తాడు తప్ప దేనికి ఉపయోగపడ్డా అంతే. ఇప్పుడు జగనే దేనికని ఏడుతాడా అంతే తప్ప మరి ఏం లేదు. అది జగనే వస్తాడు, పక్క జగనే వస్తాడు. తమ్ములేనాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఆడు ఇంక రేపో మాపో జెండా ఎత్తేస్తాడు. ఇంక అంతే తప్ప దానికి కూడా ఏం లేదు. అంచేత రెండు సన్నస్ పార్టీలు అయ్యి ఏమీ పీకలేక ఆడు పక్కన ఈడు పక్కన ఆడు జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఇలాగే తప్ప ఇంకేం లేవు. జగన్ ఎండ్రుకు కూడా పీకలేరు. ఆయనకున్న నీతి నిజాయితీ, ఒక సైలెంట్ అయిన ఒక మంచి నిజాయితీగా ఉన్న మంచి మాట విధానం చూడు. ఈడు కుక్కలాగా ఎక్కడెక్కడో స్టేజీలెక్కి మురుగుతాడు పవన్ కళ్యాణ్. తలగా లేని ఎదవ, ఏం మాట్లాడాలో తెలీదు. చూడు ఇగో నాకు అది ఇచ్చేయండి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయండి, అది ఇచ్చేయండి అంటున్నాడు. మా జగన్ ఏమన్నాడు, నేను చేసిన కరెక్ట్ అయితేనే నాకు ఓటేయండి అని చెప్తూ అడుగుతున్నాడు. నా ముఖం ఆడికి దొమ్మే లేదు. ఎక్కడ నెగ్గలేకే ఆడితో పొత్తెట్టుకుని ఏదో ఇద్దరం కలిపి ఎంపీ ఇగుదాం అనుకుంటున్నారు. కానీ ఆడు వయసు అయిపోయింది, ఈడేమో ఇలాగే ఎడుతున్నాడు. ఈడు పోరం పోగల స్టేజ్ ఎక్కి 4 సోలుకోరు చెప్పడం తప్ప దేనికి పనికిరాడు. నేను నీతి మంత్రుడిని, నిజాయితీ పరుండి. ఈడు నీతి అయితే ఈడు వెనకాల ఉన్న వాళ్ళందరూ నీతి మంత్రులా చెప్పమన్నాడు. ఆ నీతి మంత్రులు మిగతా వాళ్ళందరూ ఒక టీవీలో నూసిచ్చినప్పుడు ఆడు తిన్నాడు, ఈడు తిన్నాడు, కుక్కలా మురిగాడు తప్ప ఏమీ పీకలేరు. జగనే ఎప్పటికీ ముఖ్యమంత్రి, ఆయనే ఉన్నత స్థితిలో ఉంటాడు. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ అడుగుతారు, ఇస్తారా సార్? పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ కాదు, వాళ్ళ అన్నయ్య పరిస్థితి ఏమైంది అంతే. ఆయన మళ్ళీ సినిమా తీసుకుంటాడు 100%. సీఎం 175 జగన్. 70 సీట్లు రావు, మాకే 160 సీట్లు వస్తాయి, వాళ్ళకి 13 సీట్లు వస్తాయని అంటున్నారు కదా సార్. వాళ్ళ సీటు వాళ్ళ నగ్గను సార్. ఆయన ఏంటి అమ్ముడుకు పోయే స్టార్, ప్యాకేజ్ స్టార్ అన్నారు. ఇప్పుడు ఆయన అమ్ముడుకు పోతే కుర్రోళ్ళు సినిమాలు తీసి రెచ్చగొట్టి ఒక మంచి పని చేసే వ్యక్తి ఆయన ఉందా దాంట్లో. ఇవాళ చెప్పిన హామీ ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చే దమ్మున్న నాయకుడు ఎవరు అంటే ఓన్లీ ఒక జగన్. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లే గొప్ప నాయకుడు ఎవరు అంటే ఓన్లీ ఒక జగన్. మనల్ని పాలించేది అంటున్నారు కదా. క్రిమినల్ అంటే పెట్టిన కేసులు ప్రతి ఓళ్ళ మీద కేసు పెట్టచ్చు, కిట్టని వాళ్ళు 10 కేసులు పెడతారు. అది నిరూపించుకోవాలి కదా. ఇవాళ క్రిమినల్ అయితే ఎందుకు వస్తాడు, సీఎం ఎందుకు అవుతాడు? 18 నెలలు పెట్టారు, హింసించారు. మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు తిరిగి మన సీఎం 151 ఎమ్మెల్యే క్యాండిడేట్ లగ్గించుకోగలంటే ఓన్లీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఎప్పుడైనా ఒక పార్టీ సపోర్ట్ తీసుకున్నాడా? నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థాయి ఎంత అని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ముందు ఆయన గురించి ఆయన తెలుసుకోమనండి. ఎదరం జగన్ అనే అంత ఆయన ఒకసారి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నగ్గి అసెంబ్లీలోకి రమ్మనండి, అప్పుడు తెలుస్తుంది ఆయనకి. సార్ జనసేన గెలుస్తుంది కంపల్సరీగా అంటున్నారు కదా. ఎవరి కాళ్ళు నేను గెలుస్తాను అనుకుంటారండి, గెలిచి చూపించాలి. ఇప్పుడు ఎవరి కాళ్ళు గెలిచాను. జగన్ పార్టీ పెట్టి 10 సంవత్సరాల్లో సీఎం అయ్యారు. ఈయన 10 సంవత్సరాల్లో కనీసం ఒక క్యాండిడేట్ నిలబెట్టే స్తోమత లేదు దీనికి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి సార్. గతంలో ఇదే మన లోకేష్ గారిని ఆ సంగతి చెప్తాను, నా తల్లిని తిట్టాడు అయ్యని అని చెప్పేసి అన్నాడు. ఆ రోజున మేము సినిమా మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తాం. మళ్ళీ తర్వాత నేను ఎవరితో కలవను, తెలుగుదేశాన్ని అలా చేయాలి ఇలా చేయాలన్నారు. మళ్ళీ ఆయనంతటా ఆయనే రాజమండ్రిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పలకరింతకెళ్ళి స్వచ్ఛందంగా ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి అనౌన్స్ చేస్తాడు. వాళ్ళు ఎవరి అభిప్రాయాలు ఏమో తెలుసుకోకుండా. పవన్ కళ్యాణ్ కూడా మీలాంటి యువత ఆడు వేస్ట్ చెత్తాడు, దొరదొస్తుందని కోరుకుంటున్నాడు. అది గురించి అనవసరం. ఊడిపోయే అవకాశం ఉందంటారా? లేదన్న, వైసీపీ ఎప్పుడు ముందడుగులో ఉంటుంది. వైసీపీ ఎప్పుడు పులిలాగా ఉంటుంది. వైసీపీ పులి.